శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాల కార్యక్రమంలో ఆగస్టు 21వ తారీఖు బుధవారం. ఈరోజు విధియ సాయంకాలం 5 గంటల 6 నిమిషాల వరకు, ఆపై తదియ. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి పూర్వభద్ర నక్షత్రం అర్ధరాత్రి 12 గంటల 34 నిమిషాల వరకు, తదనంతరం ఉత్తరాభద్ర. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా ఖర్చులు అనుకోకుండా రావటం, అప్పటిదాకా తిరుగుతున్న ఫ్యాన్ ఆగిపోవటం, లేదా ఏసీ పనిచేయకపోవటం, ఈ రకంగా కొంత అసహనం, అధికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాల కోసం వేచి ఉన్న వాళ్ళకి ఆ ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా భరణి నక్షత్రం వారు, కృత్తిక నక్షత్రం వారు శుభవార్తలు వినే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ రోజైతే సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి మంచి సంతృప్తికరమైన భోజనం, విందు భోజనంలాగా పరిస్థితులు ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇటు ఇంట అయితేనేమి, బయట అయితేనేమి, ఎటు చూసినప్పటికీ కూడా మనసుకి సంతృప్తినిచ్చే, ఆనందకరాన్ని ఇచ్చే పరిస్థితులు వాటంతటా అవే ఏర్పడతాం అనేది అయితే ఉంటుంది. వీరి యొక్క బద్ధకాన్ని తగ్గించి మరింత పనిలో నిమగ్నమైతే గనక మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే కొంతవరకు ఏదైనా సరే గొంతుకు సంబంధించినవి కానీ, తర్వాత ఈ కపానికి సంబంధించినవి కానీ, చిన్న చిన్న ఇబ్బందులు అయితే తలెట్టచ్చు. కానీ ఇక ఏ విషయం తీసుకున్నా అటు వ్యాపారస్తులకి వారి వ్యాపారం సవ్యంగా సాగటం, స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అనుకోకుండా చివరి నిమిషంలో ఏదైనా సరే పెద్ద అవకాశాలు కలగటం, ఈ రకంగా మనసు ఆనందంగా ఉండటం, ఈ రకమైనది ఈరోజు ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారికి కూడా ఈరోజు మొదట సగభాగం వరకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా రోజులో సగభాగం గడిచాక క్రమేపీ వీరి యొక్క అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నీ కూడా చక్కగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. నిన్న మొన్నటిదాకా ఏదైతే మరి మనసుకి ఒక పంటి కింద రాయిలా నలుగుతున్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి రావటం అనేది అయితే కనిపిస్తోంది. కొత్త వస్తువులు సంపాదించుకోవటం, వాటి రూపేణ ఖర్చు పెట్టడం అనేది ఉండొచ్చు. ఇక సంతాన పరంగా కూడా శుభవార్తలు వినటం, లేదా సంతానానికి పరంగా ఏదైనా సరే చిన్న సమస్యలు, అంటే వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వారి యొక్క అల్లరి విషయంలో కానీ ఏదైనా సరే ఒక సమస్యలు ఉంటాయో ఆ సమస్యల విషయంలో కూడా ఈరోజు ఎంతో కొంత ఊరట లభించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఆధ్యాత్మిక విషయాల్లో కూడా కొంతవరకు జ్ఞానం పెంపొందించుకోవడానికి చేసే అన్వేషణ ఫలిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఇతరులతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా వయసు పైబడిన వారితో సమన్వయంగా మాట్లాడటం, లేదా వారి ఎడలో ఎంతో కొంత వినయం లేకపోయినా వినయం ఉన్నట్టుగా నటించడం అనేది అవసరం. లేదంటే మిమ్మల్ని ఏదో రకంగా, అంటే నేను ఉన్నట్టుగా మాట్లాడితే యథార్థవాది లోక విరోధి అంటారు కాబట్టి మరి ఆ రకంగా చిక్కులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కనుక ఎక్కడ తానొప్పగా తానొప్పించగా అన్నట్టుగా వెళ్ళిపోవటం అనేది చెప్పదగిన సూచన. ఇక బయట నుంచి రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది సకాలంలోనే రావటం అనేది అయితే ఉంటుంది. మన ఖర్చులు ఎక్కడైతే పెట్టాలో వాటిని సమర్థవంతంగా పెట్టగలగడానికి దేవుడు మీకు ఆ శక్తిని ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. సింహరాశి వారైతే కనుక వారి యొక్క ఉద్యోగాల్లో ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం అనేది పొందుతారు. కానీ క్రమంగా మధ్యాహ్నం దాటుతున్న కొద్దీ వీరికి ఏవైనా సరే కొరకరాని కొయ్యగా ఏర్పడే పరిస్థితులు అవంతా అవే ఏర్పడటం అనేది ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా, అంటే అప్పటిదాకా లేని ఏదైనా సరే ఒక వైరల్ ఫీవర్ అనుకోండి, ఏదైనా ఇన్ఫెక్షన్ అనుకోండి, లేదా అసౌకర్యం అనుకోండి, అలా కొంతవరకు ఇబ్బంది పడటం అనేది కూడా సంభవించవచ్చు. కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సింహరాశి వారికి ఉంటాయి. సింహరాశి వారు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఇటు ఆర్థికంగా చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ ఉండవు.
దూర ప్రయాణాలు సాకారం అవుతాయి. తర్వాత వ్యాపారస్తులకైతే కనుక వ్యాపారాల్లో ముఖ్యంగా మధ్యాహ్నం 12 దాటిన తర్వాత నుంచి క్రమంగా వ్యాపారం పుంజుకోవడం అనేదైతే కనిపిస్తుంది. ఇక కొత్తగా ఉద్యోగాల్లోకి మారాలి అనుకునే వాళ్ళు 1, 2 రోజులు ఆ ప్రయత్నాలను కొంతవరకు పక్కన పెట్టడం అనేది, ఉన్న ఉద్యోగంలోనే ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా అరుగుదలకు సంబంధించిన విషయంలో కొంతవరకు ఇబ్బంది పడినప్పటికీ కూడా మిగతా అటు ఉద్యోగం అయితేనేమి, వ్యాపార పరంగా అయితేనేమి చక్కటి పురోభివృద్ధి సాధించడం అనేది అయితే కనిపిస్తోంది. శత్రువులు మిత్రులయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక మానసికంగా సంతృప్తికరంగా, ఉల్లాసకరంగా ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారు మాత్రం ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, తర్వాత ఏదైనప్పటికీ కూడా మనకి తెలియని ప్రదేశాల్లోకి వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకోవటం, తెలియని వ్యక్తులతో కలిసి వారిని చూపే ఆశలకి లోనయ్యి ఏదైనా సరే పోగొట్టుకోవటం. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా కొత్త పనులు శ్రీకారం చుట్టకుండా ఉండటం, కొత్త వ్యక్తులతో ఎంతవరకు మసలాలో అంతవరకే మసలటం, ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవటం అనేది మంచిది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కానీ తర్వాత వచ్చేప్పటికి ఏదైనా సరే ఈ షేర్ మార్కెట్లు ఇలాంటి వాటికి ఈరోజు అయితే ఒకంత దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శివుడికి పూజ చేసుకోవటం అనేది ఉత్తమం. ధనురాశి వారికి కూడా ఈరోజు బయట సమస్యల కన్నా కూడా ఇంట్లోనే ఏదో రకమైన అశాంతి అనేది పెరిగిపోవటం, లేదా నిద్రలేమితో బాధపడటం, ఈ రకంగా కొంత లోపల ఏదో రకమైన చింత వేపడటం అనేది కనిపిస్తోంది. ఏది జరగకపోయినా కూడా ఏదో జరుగుతుందో, ఎవరికో ఏదో అయిపోతుంది అని ఒక రకమైన ఒక చిత్తభ్రమకి లోనై కూడా కొంత అసహనంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇక మిగతా ఆర్థిక వ్యవహారాలు పెద్దగా తలపోట్లు అయితే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు పరిస్థితులు అనుకూలకంగా మారగలిగేలాగా ఉన్నాయి. నిన్న మొన్నటిదాకా విసిగించిన సమస్యలు ఏవైనా ఉంటే ఈరోజు అవి ఒక కొలిక్కి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక మూలన పడేసిన వస్తువు కూడా ఈరోజు వారికి ఎంతో కొంత ఉపయోగాన్ని ఇచ్చి, పోలే నేను ఇది ఇందుకు చేశాను ఈ పని అని ఒక రకమైన ఆత్మని వాళ్ళే భుజాలు చర్చుకునే కొన్ని పరిస్థితులు అయితే తలెట్టచ్చు. ఇక వీరిలో ఉండే వివిధ రచనా వైపుణ్యాలు అనుకోండి, లేదా కళా నైపుణ్యాలు ఏమనుకోండి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఈరోజు ఎంతో కొంత ప్రశంసలు పొందే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక కొత్త అవకాశాలు కూడా ఈ మకర రాశి వారికి ఈరోజు లభించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కుంభరాశి వారైతే కనుక చేసే ఏ పనిప్పటికీ కూడా అందులో ఎంతో కొంత నష్టం వాటిల్లే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కనుక డబ్బుతో కూడిన వ్యవహారాలు ఏవి కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్లకుండా ఉండటం అనేది మంచిది. ఈరోజు కేవలం శారీరకంగా శ్రమపడండి కానీ ఆర్థికంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజైతే అనువుగా ఉండదు. ఇక చేసే పనుల్లో కూడా ఈరోజు ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత జాప్యం అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. డబ్బు మాత్రం ఎవరో ఒకరి రూపంలో ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఉదయం 10 గంటలు దాటిన తర్వాత నుంచి క్రమంగా మంచి ఫలితాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఇప్పటిదాకా ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులు కాలేకపోతే ఈరోజు అనుకోకుండా ఒక్కోసారి వారికి ఆ ఉద్యోగాలు లభించేలాగా పరిస్థితులు ఉండొచ్చు. ఇక కొత్తగా ఏదైనా సరే ప్రదేశాలకు మారాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటికి ఈరోజు శ్రీకారం చుట్టడం, వాటికి సంబంధించిన ఆర్జీలు పెట్టుకోవాల్సి ఉంటే కనుక అలా ఆర్జీలు ఈరోజు పెట్టుకోవటం వల్ల కూడా ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సాఫీగా సాగిపోతాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.